హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ డిస్టెన్స్లోను, జడ్చర్ల మండల కేంద్రానికి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నెక్కొండ గ్రామంలోని వివిధ ఆలయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెక్కొండ గ్రామంలో ఒక కొండ ఉంది. ఆ కొండ పైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అలాగే కొండ దిగువ భాగాన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ వీడియోలో నెక్కొండ గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న వివిధ దేవతామూర్తి విగ్రహాలని చూసే ప్రయత్నం చేద్దాం. నెక్కొండ గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు వివిధ దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి మొత్తంగా చూస్తే ఎక్కువ మొత్తంలో నాగదేవత విగ్రహాలు అయితే మనకి కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాన్ని పరిశీలిస్తే ఇందులో ఉన్న కొన్ని విగ్రహాలు పోతులమలుగు, పెద్ద ముంగల్చేడ్, నంది వడ్డమాన్, కందూరులో ఉన్న విగ్రహాల మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని నాగదేవత విగ్రహాలని మనం పరిశీలిస్తే ఇంతకుముందుకు మనం చూడనట్టుగా ఎంతో ప్రత్యేకంగా వైవిధ్యంగా ఉన్నాయి. ఆ వైవిధ్యత ఏమిటంటే ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాలు పడగ విప్పిన నాగదేవత విగ్రహాల్లాగా మనకి కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాల మీద సున్నపూత పూయడం వల్ల మనకు స్పష్టంగా అయితే ఆకారాలు కనబడట్లేదు. ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాల్లో కొన్ని జంట నాగుల విగ్రహాలని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాన్ని ఇప్పటికీ ఈ గ్రామస్తులు పూజించినట్టుగా మనకి కనబడుతుంది. ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాలని మనము నిశ్చితంగా పరిశీలిస్తే ఇక్కడ ఉన్న నాగదేవత విగ్రహాల్లో కొన్నిటిని తెల్లరాయి మీద, మరికొన్నిటిని నల్లరాయి మీద చెక్కిన ఆనవాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు ఇలాంటి నక్షత్రాకారాలు, ఆ నక్షత్రాకాల మధ్య భాగంలో వృత్తాకార శిల్పాలని కూడా మనం చూడవచ్చు. రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో మనకి ప్రవేశ ద్వారానికి ఇరువైపులా 2 నాగదేవత విగ్రహాలు అయితే మనకి కనబడుతున్నాయి.
ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మనము బయట నుంచి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మనం బయటి వైపు నుండి పరిశీలిస్తే ఆలయానికి పక్క భాగంలో పెద్ద పెద్ద రాతి స్తంభాలు అయితే మనకి కనబడుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని బయటి వైపు నుండి పరిశీలిస్తే ధ్వంసమైన ఆనవాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వెనుక వైపు నుండి చూసినప్పుడు పైభాగం పూర్తిగా ధ్వంసమైనట్లు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసర భాగాన్ని మనం పరిశీలిస్తే ఆలయాన్ని ఆనుకొని కొన్ని మొక్కలు మొలిచి అవి చెట్లుగా మారినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయంగా మనము గుర్తించవచ్చు. రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రధాన ద్వారం వద్ద కూడా ఇరువైపులా నాగదేవత విగ్రహాలు అయితే మనకి కనబడుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క పైభాగం ధ్వంసమైనట్లు ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగంతో పాటుగా శివలింగానికి వెనుక భాగంలో నాగదేవత విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగం చాలా పురాతనమైన శివలింగంగా ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగం చాలా పురాతన శివలింగంగా మనకి తెలుస్తుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నిర్మాణ శైలిని మనం పరిశీలిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉంది. బహుశా ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో కందూరు చోళులు లేదా గోనరాజులు నిర్మించి ఉండవచ్చు. నెక్కొండ గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దానికి మధ్య కాలానికి సంబంధించిన ఆలయంగా మనం నిర్ధారించుకోవచ్చు. మరో వీడియోలో నెక్కొండ గ్రామంలోని కొండపై ఉన్న వివిధ దేవాలయాలని ఆ దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తుల్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. మీ గ్రామాల్లో ఇటువంటి పురాతనమైన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు,
కోటలు కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.